నమస్తే. హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద లీడింగ్ రియల్ ఎస్టేట్ కంపెనీస్లో కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ కంపెనీ కూడా ఒకటి. కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ గత 10 సంవత్సరాలుగా ఎన్నో సక్సెస్ఫుల్ వెంచర్స్ చేస్తూ స్పెషల్ బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నారు. కాకు ఇన్ఫ్రా వారు ఈసీఐఎల్కి దగ్గరలో బండ్లగూడలో లాంచ్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ కాకు ఎలిగెంట్ స్క్వేర్ వెంచర్కి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా రియల్ ఎస్టేట్ విశేషాలు డిస్కస్ చేయడానికి మనతో స్టూడియోలో ఉన్నారు కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచి సీనియర్ డైరెక్టర్ సంపత్ బొంతాల గారు మరియు సీనియర్ డైరెక్టర్ సిహెచ్ వినోద్ కుమార్ గారు. వారిని అడిగి వెంచర్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు స్టూడియో. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఓకే, సంపత్ గారు మీరు చెప్పండి, అంటే కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ అంటే గత 10 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా వెంచర్స్ చేస్తూ మంచి బ్రాండ్ని క్రియేట్ చేసింది. సో మరి మా వ్యూవర్స్కి కాకు బజరంగ్ ఎలిగెంట్ స్క్వేర్ వెంచర్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా అండి. మొదటగా టీ న్యూస్ వీక్షకులకి మరియు కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ కస్టమర్స్కి ముందుగా కృతజ్ఞతలు. మా కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ ఏదైతే కంపెనీ ఉందో 2016న స్థాపించబడి అప్పటి నుండి ఇప్పటి వరకు హెచ్ఎండిఏ, వైటీడీఆర్, డిటిసిపి ప్రాజెక్టులు మోర్ దెన్ 10+2 అంటే 12 ప్రాజెక్టులను కంప్లీట్ చేశాము. ఇప్పుడు ఏదైతే మేము కాకుస్ బజరంగ్ ఎలిగెంట్ స్క్వేర్ వెంచర్ ఇన్సైడ్ ఓఆర్ఆర్ అండి. ఈ వెంచర్ ఇది ఈసీఎల్కు అతి దగ్గరలో ఉన్న వెంచరు. మేము గతం నుంచి ఇప్పటి వరకు చేసిన ప్రతి ప్రాజెక్టులో ప్రతి కస్టమర్కి యొక్క అత్యున్నత ప్రమాణాలతో మా డెవలప్మెంట్స్ ఇచ్చాము. అదేవిధంగా వారు కోరుకునే విధంగా అందరికీ అందుబాటు ధరల్లో ఉండే అన్ని ప్లాట్స్ అంటే మినిమం టు మ్యాక్సిమం అందరికీ అందుబాటులో ఉండే విధంగా మేము ఈ సైజెస్ని ఇవ్వగలిగాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా కంపెనీ ఈ యొక్క మా కస్టమర్స్ నమ్మకాన్ని ఎప్పుడు నిలబెట్టుకున్నాము. ఇప్పుడు రాబోయే ప్రాజెక్ట్స్ కూడా అదే విధంగా మా ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్స్ ఉంటాయండి. ఓకే, వినోద్ గారు మీరు చెప్పండి, అంటే ఈ కాకు బజరంగ్ ఎలిగెంట్ స్క్వేర్ వెంచర్ యొక్క స్పెషాలిటీస్ ఏంటి, అంటే కస్టమర్స్ ఎందుకు మీ వెంచర్ని చూస్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్ అండి, షూర్. యాక్చువల్లీ దీంట్లో ఏంటంటే మనకి జనరల్గా రియల్ ఎస్టేట్లో మనము ఇన్వెస్ట్మెంట్ అంటే అందరూ లాంగ్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్తున్నారు. అంటే ఇటు వరంగల్ హైవే కానీ ఇటు శ్రీశైలం హైవే, బాంబే హైవే లాంగ్ ఎక్కడో ఒక 50-60 కిలోమీటర్స్కి దూరం వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తున్నారు. దాంట్లో ఓకే అండి, గుడ్ రిటర్న్స్ పర్వాలేదు, బట్ ఇట్ టేక్ సమ్ టైం. ఇక్కడ మనం చేసింది ఏంటంటే ప్రైమ్ లొకేషన్ అండి, అంటే బిలో ఓఆర్ఆర్ అంటే చుట్టూ ఇళ్ల మధ్యలో ఇమ్మీడియట్గా మనం రెడీ టు హౌస్ అనమాట. ఇమ్మీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కన్వీనియంట్గా మంచి ప్రైమ్ లొకేషన్లో మనం ఈ ప్రాపర్టీని స్టార్ట్ చేసాం. ఈ ప్రాపర్టీలో మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే చుట్టూ కంప్లీటెడ్గా వెల్ డెవలప్డ్ ఏరియా అండి. అంటే స్కూల్స్, కాలేజెస్, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, మంచి విల్లాస్, డూప్లెక్స్ హౌసెస్ ఇట్లాంటివన్నీ మనకి చుట్టూ బాగా డెవలప్ అయి ఉన్నాయి. దీని మధ్యలో కరెక్ట్గా మనకి 6 acres ల్యాండ్, అది కూడా విత్ హెచ్ఎండిఏ విత్ రేర్ అప్రూవ్డ్ అండి. దీంతోపాటు మనం ఏంటంటే కంప్లీట్గా గేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్స్ ఇస్తున్నాము. అంటే వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో, లావిష్ లుక్తో, గ్రీనరీ కానీ, ఇండోర్ గేమ్స్ కానీ, స్విమ్మింగ్ పూల్, మంచి లావిష్ లుక్తో 2 పెద్ద ఎగ్జిట్ ఆర్చ్, ఎంట్రన్స్ ఆర్చ్ లాగా పెట్టి మనం ఇస్తున్నాము. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు మా పార్ట్నర్ చెప్పినట్టుగా మినిమం బడ్జెట్ అంటే కస్టమర్స్ రకరకాలుగా ఉంటారు. కొంతమంది లో బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి కొంచెం చిన్న బడ్జెట్లో కావాలి. సో దాంట్లో మనం ఏంటంటే 167 యాడ్స్ నుంచి మ్యాక్సిమం 200, 220, 300 యాడ్స్ వరకు మనం ఇస్తున్నాం. అంటే డిఫరెంట్గా కస్టమర్స్ కన్వీనియన్స్ని బట్టి, వాళ్ళ బడ్జెట్ని బట్టి మనం వెళ్తున్నాం. అండ్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఫర్ కస్టమర్స్ ఏంటంటే కాకు బజరంగ్ ఎలిగెంట్ అనేది మనకి ఈసీఎల్కి అతి దగ్గరలో ఉన్న సైట్ సార్ ఇది. అంటే జనరల్గా ఏంటంటే మనము ఎప్పుడైతే ఒక ప్రాపర్టీ తీసుకోవాలి అనుకుంటే చుట్టూ మనము అంటే మన రోడ్ యాక్సెస్ ఎలా ఉంది, ట్రావెలింగ్ ఎట్లా ఉంటుంది మనకి అనేది జనరల్గా చూస్తారు. ఇక్కడ మనకి చెర్లపల్లి రైల్వే టెర్మినల్ రీసెంట్గా స్టార్ట్ చేశారు. అదేంటంటే మనకి 20 ట్రాక్తో చాలా అధునాతంగా కట్టారు. సో దానికి ఇది మనకి అతి చేరువలో ఉంది. నెక్స్ట్ ఓఆర్ఆర్ అనేది మనం ఎక్కడి నుంచైనా రావడానికి ఓఆర్ఆర్ అనేది మనకి బెస్ట్ వే. సో ఆ ఓఆర్ఆర్ నుంచి జస్ట్ ఇది 5 minutes ఫార్ అండి. దీంతోపాటు పక్కనే ఇన్ఫోసిస్, పోచారము, మోడీ బిల్డర్స్, బాగా వెల్ డెవలప్డ్ ఏరియా అండి. రాంపల్లి, ఈసీఎల్, కుషాయిగూడ, దమ్మాయిగూడ నెక్స్ట్ మన ప్రాజెక్టు. సో చక్కగా మనము ఇందులో ప్లాట్ ఇన్వెస్ట్ చేయొచ్చు. దీంతోపాటు ఒకళ్ళు ఇమీడియట్గా మనం కన్స్ట్రక్షన్ చేసుకొని లివింగ్ చేయాలి అనుకుంటే కన్స్ట్రక్షన్ కూడా మన కంపెనీ నుంచి మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. ఓకే, సంపత్ గారు మీరు చెప్పండి, అంటే ఒక కామన్ పీపుల్కి హోమ్ అనేది ఒక డ్రీమ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు కాకు బజరంగ్ ఎలిగెంట్ స్క్వేర్ వెంచర్లో అంటే ఒక ఇల్లు కట్టుకోవడానికి వారికి ఏ విధంగా భరోసా కల్పిస్తారు, అంటే పర్మిషన్స్ ఏమేమి ఉంటాయండి?
రైట్ అండి. ఇప్పుడు మనకు పర్మిషన్స్ విషయానికి వస్తే హెచ్ఎండిఏ పర్మిషన్, హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ అండి ఇది. 5 acres ప్రాజెక్టు, దీనికి రేరా అప్రూవ్డ్ కూడా ఉందండి మనకి. హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్ ఉంది. మనం ఆల్రెడీ ఆల్మోస్ట్ డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసుకొని ఉన్నాం. ఒక సీసీ రోడ్ రిమైనింగ్, ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయాయి. మనకు విత్ ఇన్ ద షార్ట్ టైం మనకి ఫైనల్ ఎల్పి రాగానే మనకు తీసుకున్న కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ప్లాట్ కొనుక్కున్న వాళ్ళు ఇమీడియట్ కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోయి ఇమీడియట్లీ రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అందులో మనం ఇచ్చిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అందరికీ అందుబాటు ధరలో ఉన్న ప్రాజెక్టే అండి. ప్రతి ఒక్క కస్టమరు అంటే సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన కస్టమర్ నుంచి ఉన్నత సామాజిక వర్గానికి ఉన్న కస్టమర్స్ అందరూ ఇందులో ప్లాట్ కొనుక్కోవచ్చు. ఇమ్మీడియట్లీ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండడానికి అవకాశం ఉండే ప్రాజెక్ట్ అండి ఇది ప్రాజెక్టు మరియు ఎక్కడో రిమోట్ అని కాదు, ఇన్సైడ్ ఓఆర్ఆర్లో ఉంది. అందులో చుట్టూ మన ప్రాజెక్టు చుట్టూ టోటల్ డెవలప్డ్ ఏరియా, హౌజెస్ ఆర్ కన్స్ట్రక్టెడ్, ఎవ్రీథింగ్. పక్కనే సుప్రభాత్ కాలేజ్ ఉంది, ఎస్ఆర్ డిజీ స్కూల్ ఉంది పిల్లల్ని చదివించుకోవడానికి. సేమ్ టైం మనకు పక్కనే గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది, తర్వాత కీసరగుట్ట టెంపుల్ అతి దగ్గరలో ఉంది, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర ఉంది. సో మనం ఎవ్రీథింగ్ ఇల్లు కట్టుకొని మనం ఎప్పుడైతే ఉండాల్సిన కస్టమర్స్ వాళ్ళకు అన్ని రకాల సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి, మళ్ళీ విత్ గేటెడ్ కమ్యూనిటీ ఆల్ ఫెసిలిటీస్ ఆర్ మేము ఇచ్చాం కాబట్టి ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండడానికి మంచి అనువైన ప్రదేశం అండి. మరియు అందరికీ అత్యంత అందుబాటులో ఉన్న ప్రాజెక్ట్ అండి. కాబట్టి కస్టమర్సు హ్యాపీగా దీంట్లో ఇమీడియట్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండొచ్చండి. ఓకే, వినోద్ గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు ఈ కాకు బజరంగ్ ఎలిగెంట్ స్క్వేర్ వెంచర్కి సంబంధించి అంటే లోన్ ఎలా తీసుకోవాలి, ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చాలా డౌట్స్ ఉంటాయి, వారికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మంచిదండి. యాక్చువల్లీ మనకి ఎస్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ మనకు అప్రూవల్స్ ఆల్రెడీ వచ్చాయండి మన ప్రాజెక్ట్కి. దీంట్లో ఏంటంటే మనకి 80% లోన్ అవైలబిలిటీ ఉంది. లైక్ మన ప్రొఫైల్ని బట్టి, మన ఐటీ డీటెయిల్స్ని బట్టి మన మ్యాక్సిమం 70 to 80% అయితే మనకి మీకు కంపెనీనే సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ఏంటంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము పర్ స్క్వేర్ యార్డ్ దాంట్లో 35,000 మేము పర్ స్క్వేర్ యార్డ్ కోట్ చేస్తున్నామండి. దీంట్లో మన కస్టమర్ దేవుళ్ళని వాళ్ళకి కన్విన్స్ చేసుకోవడానికి, వాళ్ళని స్వాగతించడానికి దాంట్లో కూడా మనం నెగోషియబుల్ పెట్టాము. దీంట్లో ఏంటంటే మీరు కంప్లీట్ ఒక ప్లాట్ ఒక 167 యాడ్స్ తీసుకోవాలి అనుకుంటే ఓ 50-60 ల్యాక్స్లో మీకు జస్ట్ 15 to 20 ల్యాక్స్ మీరు లిక్విడ్ పే చేయగలిగితే రిమైనింగ్ అంతా మనకి బ్యాంక్ నుంచి లోన్ వస్తుంది. సెకండ్ ఆప్షన్ ఒకవేళ కన్స్ట్రక్షన్కి వెళ్ళాలి అనుకుంటే జస్ట్ మీకు మోర్ ఎవర్ ఒక 20 to 25 ల్యాక్స్ మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే 70 to 80 ల్యాక్స్లో బ్యూటిఫుల్గా మీకు డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ విత్ లావిష్ కన్స్ట్రక్షన్తో లగ్జరీ మీకు ఇండిపెండెంట్ హౌస్ ఇదే బడ్జెట్లో రావడానికి అవకాశం ఉంది. సో కంప్లీట్గా మీరు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలి అనుకుంటే మాత్రం మనకి కింద ఏదైతే స్క్రోలింగ్లో మీకు నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయో ఆ నెంబర్స్కి మీరు కాల్ చేయండి. కంప్లీట్ డీటెయిల్స్ మా ఆఫీస్ సిబ్బంది మీకు ఇస్తారు. మీరు కంప్లీట్గా దాంట్లో ఏ విధంగా తీసుకోవాలి, ఏ రకంగా లోన్కి వెళ్ళాలి, ఏ విధంగా మనం కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ ఏంటి, లోన్ డీటెయిల్స్ ఏంటి, A to Z మన ఆఫీస్ సిబ్బంది మీకు సపోర్ట్ చేస్తుందండి. ప్లీజ్ వెల్కమ్. మీరు ఒకసారి ఆలోచించండి, ఒకసారి సైట్ విజిట్ చేయండి, మీకు నచ్చుతుంది. 100% కంపెనీ కూడా మీకు ప్రైస్ విషయంలో కానీ, కన్స్ట్రక్షన్ విషయంలో కానీ, డెవలప్మెంట్ విషయంలో 100% మీకు సపోర్ట్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే మనకు ఈ 30th వరకు మనకు ఒక ఆపర్చునిటీ కూడా ఉందండి. లాంచింగ్ ఆఫర్ కింద కస్టమర్స్కి మనం ఒక ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము. అది మనం స్క్రోల్ అయ్యే నెంబర్లో మీరు ఫోన్ చేస్తే మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కంప్లీట్గా మీకు ఆఫీస్ సిబ్బంది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నెంబర్ 2, ఈ 30th బుక్ చేసుకున్న ప్రతి కస్టమర్స్కి 5 గ్రామ్ గోల్డ్ కాయిన్స్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో దయచేసి మీ అందరినీ మేము స్వాగతిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ యూ. ఒకసారి రండి, ఆ స్క్రోల్ అవుతున్న నెంబర్స్ చూసి మీరు ఒకసారి కాల్ చేయండి. ఆల్ ద ఇన్ఫర్మేషన్ యూ విల్ గెట్. ఓకే, సంపత్ గారు మీరు చెప్పండి. అంటే కాకు బజరంగ్ ఎలిగెంట్ స్క్వేర్ వెంచర్స్లో గురించి అంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అంటే వాళ్ళ ఒక మెట్రో కానీ లేకపోతే ఎయిర్పోర్ట్కి కానీ అన్ని దగ్గరలా ఉండాలని కామన్ పీపుల్ అందరూ ఆలోచిస్తుంటారు. సో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మన కాకోస్ బజరంగ్ ఎలిగెంట్ స్క్వేర్ వెంచర్ ఏదైతే ఉందో ఈసీఎల్లోని బండ్లగూడలో ఉంది అండి మన ప్రాజెక్టు. ఈ బండ్లగూడలో ఉన్న మన ప్రాజెక్టు హైవేకి అతి సమీపంలో, అంటే ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. కామన్గా ప్రతి కస్టమర్ ఏమనుకుంటాడంటే మనం ప్లాట్ తీసుకున్న తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకొని ఏదైతే ఉంటున్నాం అనుకుంటున్నాం ఇంటికి ట్రాన్స్పోర్టేషన్ యాక్సెస్ ఈజీగా ఉంటేనే కొనుక్కుంటారు. మనకు వెంచర్ ఏదైతే ఉందో 500 మీటర్స్కు హైవేకి దగ్గర ఉందండి. తర్వాత మనకు ఇన్సైడ్ ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ ఇది. ఇన్సైడ్ ఓఆర్ఆర్ ప్రాజెక్టు మనం ఒకవేళ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా కూడా
మనం జస్ట్ 1 minute ఇన్సైడ్ ఓఆర్ఆర్కు చేరుకుంటాము. అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కు రీచ్ కాగలుగుతాము. మనకు రైల్వే ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా అయితే రైల్వే టెర్మినల్ మనకు అతి దగ్గరలోనే ఉంది, జస్ట్ 5 minutesలో మనం చేరుకోవచ్చు. అదేవిధంగా రోడ్ ట్రాన్స్పోర్టేషన్ మన వెంచర్ దగ్గర నుంచి సిటీలో అన్ని ప్రాంతాలకు బస్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. మనకు అత్యంత దగ్గరగా మనకు ఏదైతే ఈసీఎల్ అనుకుంటున్నామో అత్యంత దగ్గరగా ఉన్న ఈసీఎల్ మాత్రము అన్ని ఫెసిలిటీస్తో కూడిన ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ అక్కడి నుంచి మన వెంచర్ నుంచి కూడా మన వెంచర్కు రావడానికి అవకాశం ఉంటుందండి. ఓకే వినోద్ గారు, మీరు చెప్పండి, అంటే మార్కెట్లో ఈ రియల్ ఎస్టేట్లో చాలా వెంచర్స్ వస్తున్నాయి. అంటే మరి కస్టమర్స్ అంటే మీ కాకు బజరంగ్ ఎలిగెంట్ స్క్వేర్ వెంచర్నే ఎందుకు చూస్ చేసుకోవాలి, మీరు ఇచ్చే అడ్వాంటేజెస్ ఏంటో తెలియజేస్తారా? షూర్ అండి. యాక్చువల్లీ ఏంటంటే మేడం, ఇప్పుడు మన సైట్ ఏదైతే ఇందాక నేను చెప్పానో ప్రైస్ కానీ ఆల్ ద డీటెయిల్స్, ఇప్పుడు మనం హెచ్ఎండిఏ విత్ రేర్ అప్రూవ్డ్ విత్ గేటెడ్ కమ్యూనిటీతో మనం సైట్ స్టార్ట్ చేసాం. దీంట్లో కంప్లీట్గా ఇమ్మీడియట్గా మనం కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండడానికి ఇంత చిన్న బడ్జెట్లో మనం ఇస్తున్నాము. మీరు బాగా గమనిస్తే మా చుట్టుపక్కల అంటే ఈవెన్ మా సైట్ ఆనుకొని కేఎస్ఆర్ వెంచర్ అని ఉంది, ఒక 100 ఎకరాలు వెంచర్, దాని చుట్టుపక్కల ఇళ్ళు ఉన్నాయి. అవన్నీ కూడా పాత లేఅవుట్స్ అనమాట, అంటే హూడా లేఅవుట్స్. వాటికి అప్రూవల్స్ లేవు, జీపీ లేఅవుట్స్, ప్రాపర్ లోన్ ఫెసిలిటీ ఉండదు, ప్రాపర్ సెక్యూరిటీ ఉండదు. ఇప్పుడు మనదంటే కంప్లీట్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్. హెచ్ఎండిఏ విత్ రేరా అంటే మనకు కంప్లీట్గా క్లియర్ టైటిల్ ఉంటుంది, బ్యాంక్ నుంచి లోన్స్ ఉంటుంది, ఎనీ టైం మళ్ళీ మనం రీసేల్ చేసుకోవాలంటే మంచి అప్రిషియేషన్స్తో మనము రీసేల్ చేసుకునే అవకాశం దీంట్లో ఉంటుంది. సో మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో కస్టమర్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మన చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా జీపీ లేఅవుట్స్ అంటే ప్రాపర్ క్లారిటీ అనేది ఉండదు, రిటర్న్స్ అనేది ఉండదు, ఒక గవర్నమెంట్ నుంచి మనకు లోన్ కానీ ఇట్లాంటి ఫెసిలిటీస్ ప్రాపర్గా ఉండవు. సో మన దగ్గర ప్రాపర్ క్లియర్ టైటిల్ అండ్ విత్ లోన్ ఫెసిలిటీ, అంటే కస్టమర్ దగ్గర జస్ట్ ఒక 10 to 20 lakhs ఉంటే చాలండి, మేము డైరెక్ట్గా వాళ్ళకి ఇల్లు కట్టుకొని ఉండే ప్రామిస్ మేము కంపెనీ నుంచి ఇవ్వగలము. అంటే వాళ్ళు ఏదో కోర్టు ఒక 1 CR పెట్టాలి, 2 CR పెట్టాలి, 50 lakhs పెట్టుకొని మనం ఇల్లు తీసుకోవాలని జనరల్గా అందరూ కామన్గా ఆలోచిస్తారు. బట్ మీరు అన్నట్టుగా మేము అడ్వాంటేజ్ చేసేది ఏంటంటే ఫర్ కస్టమర్స్కి జస్ట్ 20 to 25 lakhs వాళ్ళ దగ్గర ఉంటే రిమైనింగ్ అంతా కూడా మన కంపెనీ నుంచి బ్యాంక్ ప్రాసెస్ కానీ వాళ్ళకి రెవెన్యూ జనరేషన్ కానీ ఈవెన్ కన్స్ట్రక్షన్ కూడా మేమే దగ్గరుండి చేయటం కానీ ఈవెన్ కంప్లీట్ ఇంకో 1 more అడ్వాంటేజ్ ఏంటంటే ఈ చుట్టుపక్కలంతా కూడా వాళ్ళు ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకున్నారనుకోండి, ఎగ్జాంపుల్ వాళ్ళు పర్మిషన్స్ తెచ్చుకోవాలి, అప్రూవల్స్ తెచ్చుకోవాలి, మన ఏమంటారు డ్రైనేజ్ వర్క్, ఎలక్ట్రిసిటీ వర్క్, G+3 పర్మిషన్స్, ఇలాంటివన్నీ తెచ్చుకోవాలి. కానీ మేమేంటంటే కస్టమర్కి కంప్లీట్ పర్మిషన్స్, అప్రూవల్స్, లోన్స్ A to Z కంపెనీ నుంచి ఇస్తుంది. అంటే ఇలాంటివి ఏవి వాళ్ళు స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకోటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కస్టమర్స్ జనరల్గా చుట్టూ ఏదైనా ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటే వాళ్ళు క్యాజువల్గా ఏం చేస్తారు, వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు, వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకొని పెట్టుకుంటారు. బట్ మన దగ్గర గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ కాబట్టి వాళ్ళ హౌస్తో పాటు చుట్టూ మేము ఇచ్చే ఎమ్యూనిటీస్ అన్నీ వాళ్ళకి ఫ్రీ ఉంటుంది. ఫ్రీ మీన్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇండోర్ గేమ్స్ ఇస్తున్నాం పిల్లలు ఆడుకోవడానికి, జాకింగ్ ట్రాక్ ఇస్తున్నాము, స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాము, మంచి గ్రీనరీ లాన్ ఇస్తున్నాము, దాంతోపాటుగా క్రికెట్ స్టేడియం, బాస్కెట్బాల్ స్టేడియము అండ్ రౌండ్ మన కంప్లీట్ కాంపౌండ్ వాళ్ళు 2 బిగ్ ఎంట్రన్స్ ఆర్చెస్ వస్తాయి, ఒకటి ఎంట్రన్స్ ఒకటి ఎగ్జిట్ ఆర్చ్, ప్లస్ 24/7 సెక్యూరిటీ విత్ CC సర్వలైన్స్. ఇంత లావిష్గా ఇంత సెక్యూరిటీగా మనం కంప్లీట్ 2 ఆర్చెస్తో పాటు మనము 24/7 సెక్యూరిటీ అనేది కూడా కంప్లీట్ కస్టమర్స్కి ఫ్రీ అండి. అంటే ఇవాళ వాళ్ళకి ఇల్లు కట్టుకున్నారంటే వాళ్ళ పిల్లలకి సెక్యూరిటీ కంపెనీ ఇస్తుంది, వాళ్ళ ప్రాపర్టీకి మనం కంపెనీ సెక్యూరిటీ ఇస్తుంది, ప్లస్ వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు జస్ట్ వాళ్ళ ఇళ్ళ ఏదైతే హౌస్ తీసుకుంటున్నారో ఆ కాస్ట్లోనే ఈ రిమైనింగ్ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ఫ్రీగా వాళ్ళు ఎంజాయ్ చేసుకునే అవకాశం ఉందండి. సో మీరు అడిగిన క్వశ్చన్కి కస్టమర్స్ కంప్లీట్గా మా నుంచి ఈ అడ్వాంటేజ్ అన్ని ఫ్రీగా వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. ఓకే సంపత్ గారు, మీరు చెప్పండి, ఈ కాకు బజరంగ్ ఎలిగెంట్ స్క్వేర్ వెంచర్లో అంటే బడ్జెట్ పరంగా కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉన్నట్టే మీరు చెప్తున్నారు. అంటే కొంతమంది హోమ్ గురించి కాకుండా ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా ఆలోచిస్తారు. సో దాని పరంగా ఏ విధంగా ఉంటుందండి ఇన్వెస్ట్మెంట్? రైట్ అండి, మనకు ఈ మా బజరంగ్ ఎలిగెంట్ స్క్వేర్ వెంచర్లో ఎవరైతే పెట్టుబడి పెడతారో వాళ్ళు ఇమీడియట్లీ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఒక ఆప్షను లేదు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి అప్రిషియేషన్ బాగా రావాలనుకున్న కస్టమర్స్ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కూడా ధైర్యంగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు. ఎందుకంటే ఇది ఎక్కడో రిమోట్ ప్లేసెస్లో మేము ఇచ్చిన వెంచర్ కాదు, అందులో మరియు ఇది అన్అప్రూవ్డ్ ప్రాజెక్టు కాదు, హెచ్ఎండి అప్రూవ్డ్ ఇన్సైడ్ ఓఆర్ఆర్ ప్రాజెక్టు, చుట్టూ ఇళ్ల మధ్యలో ఉన్న ప్రాజెక్ట్ అండి. కాబట్టి ఇప్పుడు మేమిచ్చే ధరకు ఏదైతే పెట్టుబడి పెట్టుకుంటారో వాళ్ళు వితిన్ ఒక 6 months 1 yearలో కూడా వాళ్ళు మోర్ దెన్, నేను 20,000 30,000 పెరుగుతుందని నేను చెప్పలేను, కానీ
ఒక 5 నుంచి 10,000 ఇమ్మీడియట్లో ఒక ఇన్స్టాంట్ ఒక 5,000 నుంచి 10,000 ఒక 6 నెలల నుంచి 1 ఇయర్ లోపల పెరగడానికి అవకాశం ఉన్న ప్రాజెక్టు. ఎందుకంటే అప్రూవ్డ్ ప్రాజెక్టు, హెచ్ఎండిఏ ప్రాజెక్టు అప్రూవ్డ్, అది మళ్ళీ చుట్టూ అన్ని ఇళ్లతో కూడుకున్న మధ్యలో ఉన్న ప్రాజెక్ట్ అండి. మనకి హైవేకి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్లో ఉన్న ప్రాజెక్టు. మరి అత్యంత అన్ని ఫెసిలిటీసు, ట్రాన్స్పోర్టేషను, రైల్వే ఫెసిలిటీ అండ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఈజీ యాక్సెస్, తర్వాత బస్ ఫెసిలిటీస్ ఈజీ యాక్సెస్, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ మంచి వెంచర్లో ఎవరు పెట్టుబడి పెట్టినా ఒక 6 నెలల నుంచి 1 ఇయర్ లోపు 5 నుంచి 10,000 అప్రిషియేషన్ వచ్చే ప్రాజెక్ట్ అండి. ధైర్యంగా మీరు ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. మా ప్రాజెక్ట్లో కంపల్సరీ మీరు అనుకున్న దానికంటే రెట్టింపు అప్రిషియేషన్ వస్తుందని మేము కంపెనీ తరపున అష్యూరెన్స్ ఇస్తున్నామండి. ఓకే వినోద్ గారు, మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఈ కాకు బజరంగ్ ఎలిగెంట్ స్క్వేర్ వెంచర్ యొక్క అడ్వాంటేజెస్ గురించి, ఫెసిలిటీస్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు ఏంటంటే కస్టమర్స్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంటే ఈ హైడ్రా ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి కదా, సో రియల్ ఎస్టేట్లో కొనాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. సో మీరు అలాంటి వారికి మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? ఎస్ అండి. జనరల్గా ఏంటంటే మనకి లాస్ట్ 1 ఇయర్ నుంచి ఒక హైడ్రా అనేది చాలామంది అంటే ఇప్పుడున్న పబ్లిక్లో అదొక చాలా ఇదొక బాగా డౌట్ ఉంది, కన్ఫ్యూజన్ ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ప్రాపర్గా మనకి ఎంతవరకు క్లారిటీ ఉంటుంది అనేది చాలామందికి ఉన్న క్వశ్చన్. సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఇప్పుడు మేము కంప్లీట్గా హెచ్ఎండిఏ విత్ రేరా అప్రూవల్స్లో ఈ ప్రాపర్టీని అంతా కూడా మనము హైడ్రాకి బేస్ చేసుకొని దాని నామ్స్ ప్రకారంగా 9 మీటర్స్ మనము బఫర్ జోన్ కూడా తీసుకొని, ఆ బఫర్ జోన్ తర్వాత మళ్ళీ రోడ్ తీసుకొని, రోడ్ తర్వాత మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము. అంటే హైడ్రా ఇప్పుడు ఏదైతే మన గవర్నమెంట్ హైడ్రా రూల్స్, ఎఫ్టీఎల్ రూల్స్ ఏదైతే పెట్టిందో దాన్ని బేస్ చేసుకొని దాని అప్రూవల్తోనే మనం హెచ్ఎండిఏకి వెళ్ళాం. సో గతంలో ఇందాక నేను మేడం అడిగినట్టు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, మనం ఇప్పుడు ఒక జీపీ లేఅవుట్ కానీ అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ కానీ ఇవేవి కూడా ఫ్యూచర్లో ఇట్లాంటి హైడ్రా కానీ ఇంకా వాట్ ఎవర్ ఇట్లాంటి ఏదన్నా మనకి ప్రాపర్గా ఏదైనా జీవో చేంజ్ చేసినా, ఇట్లాంటి హైడ్రా కానీ ఎఫ్టీఎల్ ప్రాబ్లమ్స్ వచ్చినా వాటికి ప్రాబ్లం ఉంటుంది. ఎప్పుడైతే మనం హెచ్ఎండిఏ అప్రూవల్ అండ్ విత్ రేరా అప్రూవల్ వెళ్తామో సో వాటికి భయపడాల్సిన అవసరం 100% కస్టమర్స్కి ఉండదు. బికాజ్ హెచ్ఎండిఏ అనేది ఇలాంటి హైడ్రా కానీ లేదంటే మనకు ఒక లేఅవుట్ పర్మిషన్ ఎక్కడ ఇవ్వాలి, బఫర్ జోన్ ఉందా, అర్బన్ జోన్ ఉందా అనేది కంప్లీట్గా వాళ్ళు కేర్ తీసుకొని మనకు కంప్లీట్గా హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగానే మనకి పర్మిషన్ ఇస్తారు. సో వెన్ వీ గాట్ హెచ్ఎండిఏ పర్మిషన్ అంటే దట్ మీన్స్ ఇట్ విల్ బి క్లియర్ అన్నట్టు. అంటే మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా కంప్లీట్గా క్లియర్ చేసి ఇచ్చే సర్టిఫికెటే హెచ్ఎండిఏ. దీంతో పాటు రేరా అనేది మళ్ళీ మనకి స్టేట్ వైడ్ అదొక క్లారిటీ ఉంటుంది. ఎప్పుడైతే మనకి రేరా వస్తుందో ఇంకా మన స్టేట్ తెలంగాణ స్టేట్ ప్రకారంగా దీంట్లో ఎటువంటి మనకి అంటే క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అని ప్రూఫ్ చేయడానికే ఆ సర్టిఫికెట్ నేమే రేరా సర్టిఫికెట్ అనమాట. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి కస్టమర్స్ ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. హెచ్ఎండిఏ విత్ రేరా అంటే మనం బ్లైండ్గా వెళ్ళొచ్చు. బికాస్ గవర్నమెంట్ మనకి ఎప్పుడైతే హెచ్ఎండిఏ రేరా ఇస్తుందో దాని అర్థం మనకి అక్కడ హైడ్రా ప్రాబ్లం లేదు, లేఅవుట్ ప్రాబ్లం లేదు, బఫర్ ఇట్లాంటివి ఏవి లేకుండా క్లియర్ టైటిల్గా మనకి ఇచ్చే సర్టిఫికేట్ నేమ్సే హెచ్ఎండిఏ అండ్ రేరా అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మీరు అడిగినట్టుగా చుట్టూ ఏదైతే మనకి జీపీ లేఅవుట్స్ కానీ అన్అప్రూవ్డ్ లేఅవుట్స్, ఓల్డ్ లేఅవుట్స్ ఉన్నాయో వాటన్నిటిలో ఇవన్నీ ఉండి కూడా అక్కడ 35,000 36,000 అట్లా మనకి చేస్తున్నారు. మనం కంప్లీట్ క్లియర్ టైటిల్గా మనము ఈ హెచ్ఎండి అప్రూవల్స్ తీసుకొని మళ్ళీ లేఅవుట్ పర్మిషన్స్ తీసుకొని కంప్లీట్గా మనము సీసీ రోడ్స్ కానీ ఇండోర్ గేమ్స్ కానీ లావిష్గా ఎమ్యూనిటీస్ ఇస్తూ మనము వాళ్ళకన్నా ఒక 2,000 తక్కువ ఇస్తున్నామండి. దీంట్లో ఇంకోటి కస్టమర్స్కి ఈ 1 వీక్ ఆఫర్ ఏంటంటే ఈ 30th లోపు ఎవరైతే మనకు బుక్ చేసుకుంటారో వాళ్ళు ఇన్స్టెంట్గా మనకి డిస్కౌంట్ చేసే ఆఫర్ ఉంది. ప్లస్ ఒక 5 grams గోల్డ్ కాయిన్ కంపెనీ లాంచింగ్ ఆఫర్ కింద కస్టమర్ని సాటిస్ఫై చేయాలి, వాళ్ళు సంతోషంగా వెల్కమ్ చేయాలని చెప్పేసి ఇది ఒక ఆఫర్ కూడా మనం లాంచింగ్ ఆఫర్ పెట్టడం జరిగింది. సో దయచేసి చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఇప్పుడు మీ కంప్లీట్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ విత్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో మనం లావిష్గా కన్స్ట్రక్షన్ ఇస్తున్నాము, ఇళ్ల మధ్యలో కన్స్ట్రక్షన్ ఇస్తున్నాము. ప్లస్ హైవేకి జస్ట్ 1 minute అంటే 200-300 మీటర్స్ మ్యాక్సిమం 400-450 మీటర్స్లోనే మనకి మన ప్రాపర్టీ ఉంటుంది. రోడ్డుకి వెరీ నియర్ అనమాట. నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీకు మెయిన్ యాక్సెస్ బాగుంటుంది. అంటే ఓఆర్ఆర్ కానీ రైల్వే కానీ ఈవెన్ ఇందాక నేను చెప్పినట్టుగా ఈసీఎల్, సికింద్రాబాద్ వీటన్నిటికీ చాలా దగ్గర మన సైట్. ఒకసారి రండి, మీరు ఆ స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు ఒకసారి కాల్ చేయండి, జస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఒకసారి ఆఫీస్కి వచ్చి మీరు ఒకసారి సైట్ చూసారంటే 100% మీరు సైట్ తీసుకుంటారు. ఓకే వినోద్ గారు, సో కాలర్స్ రెడీగా ఉన్నారు. యాదాద్రి నుంచి నరహరి గారు నమస్తే అండి. మీ డౌట్స్ ఏంటో అడగండి. ఏంటండి వెంచర్ ఎక్కడ? వెంచర్
సార్ ఇప్పుడు మనకు ఈసీఎల్ నుంచి ముందుకొస్తే రాంపల్లి సిగ్నల్ దాటినాక బండ్లగూడలో మన సైట్ ఉందండి. ఓకే ఓకే ఓకే. మనకు హైవేకి నానుకొనే జస్ట్ 500 మీటర్స్ లోపలనే మన సైట్ ఉందండి ఈసీఎల్ బండ్లగూడలో, ఇన్సైడ్ ఓఆర్ఆర్ ప్రాజెక్ట్. ఈ వెంచర్ కి సంబంధించినటువంటి ఎక్కడండి వెంచర్ ఎక్కడది? వెంచర్ ఎక్కడది? వెంచర్ మనకి ఈసీఎల్ దాటినాక రాంపల్లి సిగ్నల్ దాటిన తర్వాత బండ్లగూడలో ఉందండి ప్రాజెక్ట్. ఇది మనకు సుప్రభాత్ ఎంబీఏ కాలేజ్ అండ్ ఎస్ఆర్డిజి స్కూల్ ఆనుకొని ఉన్న ప్రాజెక్ట్ అండి. ఇది మనది ఇన్సైడ్ ఓఆర్ఆర్ ప్రాజెక్టు. ఓకే అండి. సో సంపత్ గారు మీరు చెప్పండి, అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక లొకేషన్లో హోమ్ కట్టుకోవాలంటే కాలేజెస్ గురించి, అంటే వాళ్ళ పిల్లల గురించి ఇన్స్టిట్యూషన్స్ అవైలబుల్ ఉన్నాయా లేవా అనేది కూడా ఆలోచిస్తారు. సో మళ్ళీ బండ్లగూడకు అంటే దగ్గరలో ఏమేమి ఉన్నాయండి? రైట్ అండి. మన వెంచర్ చుట్టుపక్కల మన వెంచర్ ఆనుకొనే ఎస్ఆర్డిజి స్కూల్ ఉందండి. పక్కనే ఎస్ఆర్డిజి స్కూల్ పక్కనే మనకి సుప్రభాత్ ఎంబీఏ కాలేజ్ ఉంది. మన సైట్ ముందే సిఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి. తర్వాత మనకు దగ్గరలోనే పల్లవి ఇంటర్నేషనల్ స్కూలు, గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజు, అదేవిధంగా రెకెల్ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూలు. ఈ విధంగా వీటితో పాటు అనేక రకాల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మళ్ళీ ముఖ్యంగా మనకి మెడికల్ ఫెసిలిటీస్ ఈసీఎల్ రాంపల్లి దగ్గరలోనే మన సైట్కు అత్యంత సమీపంలోనే జస్ట్ ఒక 5 మినిట్స్ డిస్టెన్స్లోనే మనకు మెడికల్ ఫెసిలిటీస్ అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. మనం ఒకవేళ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకున్నా కూడా అతి తొందరగా మనం యొక్క ఓఆర్ఆర్ యాక్సెస్తోని తొందరగా చేరుకోవచ్చు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రకారంగా అన్ని ఇన్స్టిట్యూషన్స్ మన వెంచర్కు జస్ట్ ఒక 5 మినిట్స్లో చేరుకునే విధంగా ఉన్నాయండి. కాబట్టి వాళ్ళ పిల్లలు ఇక్కడ కనుక మనకు వెంచర్లో ఇల్లు కట్టుకుంటే అన్ని రకాల ఇంటర్నేషనల్ స్కూల్స్, డిజీ స్కూల్స్, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ ఉన్నాయి. ధైర్యంగా మీరు ఇక్కడ ప్రాపర్టీ తీసుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు అండి. ఓకే. సో వినోద్ గారు మీరు చెప్పండి, అంటే వేరే వెంచర్స్తో కంపేర్ చేస్తే ఈ కాకు బజరంగ్ ఎలిగెంట్ స్క్వేర్ వెంచర్ గురించి అంటే ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ గురించి లేకపోతే ఆఫర్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్ అండి. యాక్చువల్లీ ఇందాక నేను స్టార్టింగ్లో మీకు చెప్పినట్టుగా ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఏంటంటే జనరల్గా ఇన్వెస్ట్మెంట్ అనగానే ఒక 40, 50, 100, 150 కిలోమీటర్స్ తీసుకెళ్ళి మనం ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది అందరూ. బికాజ్ ఇప్పుడు మనం ఒక 20 lakhs పెట్టాము, 50 lakhs పెట్టాము, ఒక 2-3 years పెట్టాక మనకు 10-20 lakhs రావాలి, నా పిల్లలకి అది బెస్ట్ రిటర్న్స్ రావాలని అందరూ కోరుకుంటారు. సో దాంట్లో మావి కూడా ఉన్నాయండి. మేము 2016 నుంచి మా పార్ట్నర్ చెప్పినట్టుగా ఎన్నో వెంచర్స్ చేసాము సక్సెస్ఫుల్గా. మేము శ్రీశైలం హైవేకి చేసాము, వరంగల్ హైవేకి చేసాము. కాకపోతే మా ఆలోచన ఎట్లా ఉంది అంటే, సరే ఇంత పెడతాము మనం ఒక లాంగ్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ రిటర్న్స్ వచ్చే బదులు సరే కొంచెం మాకు బడ్జెట్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ప్రైమ్ లొకేషన్లో ఒక 5-10 acres తీసుకోవాలంటే అది చాలా పెద్ద పెట్టుబడి. సరే డేర్ చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో కస్టమర్స్కి లాంగ్ రిటర్న్స్ వచ్చే బదులు ఫాస్ట్ రిటర్న్స్ రావాలి, ఇన్స్టెంట్ బెనిఫిట్స్ రావాలి, అప్రిషియేషన్ అనేది ఫాస్ట్గా రావాలనే ఉద్దేశంతో మా పార్ట్నర్ అన్నట్టుగా బిలో ఓఆర్ఆర్ మేము ప్లాన్ చేస్తున్నాం. లాస్ట్ టైం కూడా మేము తారమతిపేటలో ఒక ప్రాజెక్ట్ చేసాము, అది కూడా బిలో ఓఆర్ఆర్. అంటే నాగోల్ బండ్లగూడ వెళ్ళాక గౌరెల్లి తారామతిపేట, అది కూడా ఓఆర్ఆర్ లోపల ఉంటుంది. సో అది కూడా చాలా ప్రైమ్ అండ్ మంచి హై క్లాస్ సైట్ అనమాట. సో దాంట్లో కూడా మనం జస్ట్ 2023కి మనం చేసాము. ఈ ఏళ్ళు అక్కడ కస్టమర్స్ అంతా ఇళ్ళు కట్టుకొని ఒక పెద్ద కాలనీ, మంచి అసోసియేషన్ ఫామ్ అయింది, గేటెడ్ కమ్యూనిటీ తయారైంది. ఇప్పుడు అక్కడ 30,000-35,000 నడుస్తుందండి. అంటే కస్టమర్స్ అందరూ ఇవాళ మమ్మల్ని బ్లెస్ చేసేది ఏంటంటే, ఇవాళ మేము మీ దగ్గర ఒక చిన్న బడ్జెట్ పెట్టాము, మాకు సొంత ఇల్లు అయింది, మేము ఇవాళ హ్యాపీగా ఉంటున్నాము. కొంతమంది రెంటల్ కూడా దాని మీద నుంచి రెంటల్ గ్యాదర్ చేసుకుంటున్నారు. దీంతో పాటు ఒక 10,000-50,000 అప్రిషియేషన్ స్పాన్ ఆఫ్ 1.5 year అండి. సో దాన్ని చూసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఆ కస్టమర్స్ కూడా మమ్మల్ని అడగడం జరిగింది, సార్ ఇలాంటి ప్రాజెక్ట్ మరలా చేస్తే మేము తీసుకుంటాము, మా రిలేషన్ కూడా మేము రిఫరెన్స్ ఇస్తాము, దయచేసి అలాంటి ప్రాజెక్ట్ చేయండి అని కస్టమర్స్ అడగడం ద్వారా ఈ బడ్జెట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నా కూడా ప్రైమ్ ప్రాజెక్ట్, కస్టమర్స్కి నీడ్ ఉంది. ఇప్పుడు మీరు అడిగినట్టుగా కస్టమర్స్కి ఏంటంటే 10 వెంచర్స్లో మన కంపెనీ ఏంటి అంటే 10 కంపెనీస్ ఉన్నాయి, దీంట్లో మీ కంపెనీలో గొప్పతనం ఏంటని మీరు అడిగారు. కాబట్టి ఇది ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్ అయినా కూడా మన కస్టమర్స్కి ఫాస్ట్గా అప్రిషియేషన్ రావాలి. ఒక ఇన్వెస్ట్మెంట్ అంటే అదేదో పెట్టాము అది 5 yearsగా 10 yearsగా మనకి రిటర్న్ వస్తుంది అనేది కాకుండా, ఇవాళ కట్టాము అంటే ఇమీడియట్గా మనకు 1 yearలో మంచి రిటర్న్స్ రావాలి, లేదంటే ఒక ఇల్లు కట్టుకోవాలి, నా పిల్లలకు మంచి ప్రాపర్టీ ఉండాలనే ఉద్దేశంతో మేము లాంగ్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళకుండా దగ్గరలో, అది కూడా ప్రైమ్ లొకేషన్లో మేము చేయడం జరిగిందండి. అంటే మెయిన్ మీరు అడిగిన క్వశ్చన్కి కంప్లీట్గా కస్టమర్స్కి ఒక 10 కంపెనీస్కి మేము డిఫరెంట్గా చేస్తున్నాము అంటే ఇదేనండి.
ఓకే, సంపత్ గారు మీరు చెప్పండి, అంటే ఈఎంఐ పద్ధతిలో కూడా ప్లాట్ కొనే ఛాన్స్ ఏమైనా ఉందండి? దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా మన కస్టమర్స్కి? ఈఎంఐ పద్ధతి అనేది మేము తీసుకోలేదు, కానీ ఎవరైతే కస్టమర్స్ లోన్కి వెళ్తారో మనకు బ్యాంకు అప్రూవల్స్ ఉన్నాయండి. ఎస్ బ్యాంక్ అప్రూవల్స్ ఉన్నాయి, ఐసిఐసిఐ బ్యాంక్ అప్రూవల్స్ ఉన్నాయి. లోన్కి వెళ్ళేవారు ఈ యొక్క బ్యాంకు ద్వారా లోన్ తీసుకుంటే వాళ్ళకు ఈఎంఐ ఏదైతే ఉందో వాళ్ళు డౌన్ పేమెంట్ ఎంతైతే కట్టుకుంటున్నారో రిమైనింగ్ అమౌంట్ లోన్కి వెళ్తారు. కాబట్టి ఆ రిమైనింగ్ అమౌంట్ మీద వాళ్ళ డ్యూరేషన్ను బట్టి, అంటే టెన్యూర్ను బట్టి వాళ్ళు ఎంత ఈఎంఐ వస్తుంది, వాళ్ళ కెపాసిటీ ఎంత అనేది ఒక టెన్యూర్ను ఫిక్స్ చేసుకొని వాళ్లకు అనుకూలమైన టెన్యూర్ను ఫిక్స్ చేసుకుంటే వాళ్ళు ఎంత కడతారు, వాళ్ళ స్తోమత ఎంత అనే అదే ఆలోచన ప్రకారం మీకు ఫ్లెక్సిబుల్ టైంలో మీరు ఈఎంఐ ద్వారా కట్టుకొని మీరు తర్వాత ఇల్లుని కన్స్ట్రక్షన్ చేసుకొని హ్యాపీగా ఉండే విధంగా మేము డిజైన్ చేశామండి. మీకు ఈ లోన్కు సంబంధించి ఈఎంఐకి సంబంధించి ఏదైనా వివరాలు కావాలనుకుంటే మీరు స్క్రోల్ అయ్యే నంబర్ మీద మా అడ్మిన్ సిబ్బందిని మా అందరికీ ఫోన్ చేయొచ్చు. లేదు మీరు ఒకవేళ డైరెక్ట్ రావాలనుకుంటే మా ఆఫీసు హబ్సిగూడలోనే ఉంటుందండి. ఆ హబ్సిగూడ ఆఫీస్కి వస్తే మీకు మార్నింగ్ 9:30 టు ఈవినింగ్ 7 o'clock వరకు మా ఆఫీస్ సిబ్బంది అందరూ అందుబాటులో ఉంటారు. ప్లాట్ విషయంలో లోన్ అయినా లేదంటే కన్స్ట్రక్షన్ విషయంలో లోన్ అయినా కూడా ఎవ్రీ డీటెయిల్స్ మీకు ఇవ్వడానికి మా ఆఫీస్ అడ్మిన్ సిబ్బంది మీకు తప్పకుండా అందుబాటులో ఉంటారు. వీలైతే మీరు ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలనుకుని లోన్కి వెళ్ళాలనుకున్న ప్రతి కస్టమర్కి నేను ఇచ్చే ఒక సలహా ఏంటంటే మీరు డైరెక్ట్ సైట్కి రండి, లేదు అనంటే ఆఫీస్కి వచ్చి ఒక డీటెయిల్స్ ఎవ్రీథింగ్ తీసుకొని మీరు ధైర్యంగా ఈ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని ఆశిస్తున్నానండి. సో ఓకే, సంపత్ గారు అండ్ వినోద్ గారు, సో మీ కాకు బజరంగ్ ఎలిగెంట్ స్క్వేర్ వెంచర్ గురించి, ఫెసిలిటీస్ గురించి, మీరు బడ్జెట్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. థ్యాంక్ యూ అండి. సో ఇది ఇవాల్టి ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.